మధ్యకాలం దేని కార్డు ఇచ్చారు. రామ్మా ఇచ్చారా రాదండి. రామ్మ రామ్మ గుడ్. డబ్బులు ఇస్తారు తీసుకోండి, మన వాళ్ళు ఇస్తారు. ఇట్రమ్మా రండి. స్వామి బాగున్నారా? గుడ్ రండి. నమస్కారం. రమానండి. ఈ సరిపోతుందా? రామ్మా
ఇప్పుడు కాసేపు ఇంటరాక్ట్ కదా లేదంటే ఎట్లా ఇంటరాక్ట్ అయ్యేది మీటింగ్లో మీటింగే పెట్టలే కదా నో మీటింగ్ బయట ఉండే వాళ్ళకి 10 మంది ఉండకూడదు భోజనం చేసే వాళ్ళు ఉంటే రష్ అయిపోతుంది 10 మంది వస్తే నష్టం కదా ఒక 5-6 మంది మరీ తక్కువ కాకుండా 10 మందిని ఒక 5-6 మంది పిలవండి. ఏంటమ్మా ఇప్పుడు మీరు ఇక్కడ పని చేసుకుంటూ ఉంటారా? సెక్రటరీ కూడా పని చేస్తారా? చేసుకుంటా మీకు అన్న క్యాంటీన్ ములకపార్లు పెట్టారు. అది ఇంట్లో మేము కూలి పని చేసుకుంటా సంపాదించుకొని మేము బాగుపడ్డాం. ఇప్పుడు మళ్ళీ మీరు పెడుతున్నారంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా పేదలందరం కూడా దీనివల్ల బతుకుతాం. మళ్ళీ ఇప్పుడు బాగా సంతోషంగా ఉంది సార్. మీరు వచ్చినా మాకు ఇంకా సంతోషంగా ఉంది. అదే అమ్మా మీడియా అందరు ఉన్నారా? ప్రెస్ మీట్ ఏం చెప్తారు సీఎం అని లేదు ప్రెస్ మీట్ చెప్తారా? బస్ వద్దన్నారు ఇప్పుడు ఏంటి ప్రెస్ ఎందుకు వద్దన్నావు? ప్రెస్ ఎందుకు వద్దన్నావు? చెప్పమ్మా. అయితే మీరు సీఎం గా ఉన్నప్పుడు లాస్ట్ 5 years బ్యాక్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా BSc. అయితే ఇలాగ అన్న క్యాంటీన్కి వచ్చి మామూలు ఇంటర్న్షిప్ ఉంది. చెకింగ్ చేసినప్పుడు ఫుడ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది సార్. అలాగే ఏరియా కూడా చాలా క్లీన్ గా ఉంది. మీరు కూడా పికప్ చేసుకోండి అందరూ వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళందరూ. నేను చెక్ చేశాను సార్. ఒక సామాన్యుడికి ఎంత క్యాలరీస్ కావాలో అంత క్యాలరీస్ అందుతుంది. ఎలా అంటే ఒక 1300 to 1500 క్యాలరీస్ ఉండాలి తీసుకోవాలి మనం డేకి వచ్చి. అలాగే ఫైబర్ అందుతుంది, కార్బోహైడ్రేట్స్ అందుతుంది, ప్రోటీన్ అందుతుంది, విటమిన్స్ మినరల్స్ అన్ని సెక్రటరియట్ లో ప్రెస్ ఉంటారు. ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఏమందాలో అవన్నీ కరెక్ట్ గా అందుతుంది. ఏంటమ్మా నీ అనుభవం ఏంటి? మొదటిసారి వచ్చావా? అప్పుడు తిన్నావా? అప్పుడు ఎట్టుంది? నా పేరు సువర్ణ. ఫస్ట్ అన్నం బాగుంది, 5 రూపాయలు టిఫిన్ బాగుంది, 5 రూపాయలు భోజనం బాగుంది. తర్వాత క్యాంటీన్ తీసేసిన చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు పెడుతున్నారంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మరి తీసుకోండి, ప్లేట్ తీసుకొని రండి. భోజనం చేస్తాం. ఏంటా నువ్వేం చేస్తామా? ఏమా ఆటో డ్రైవర్ సార్. ఆటో డ్రైవర్ 2014 తర్వాత మీ గవర్నమెంట్లో మేము ఇక్కడ సచివాలయంలోనే ఉండేవాళ్ళం సార్. చాలా బాగుండేది సార్. మాకు చుట్టూ ఒరిస్సా, బీహార్, బెంగాల్ వాళ్ళు మీరు పెట్టిన కంపెనీల్లో వాళ్ళు వచ్చి బాగా మా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది. ఆ టైంలో మేము అనేక ప్రాంతాల్లో ఆటో కిరాయి సార్, మంగళగిరిలో కానీ ఇక్కడ కానీ అన్నా క్యాంటీన్లో మేము 5 రూపాయలకి తృప్తిగా భోజనం చేసేవాళ్ళం. ఆ తర్వాత మేము 150 రూపాయల భోజనం చేయలేదు. చాలా మంది నాకు జరగకూడదు. బయట ఎంత అవుతుంది భోజనం? 100 రూపాయలు పైనే సార్. 100, 120 సార్. ఒక భోజనం చేయాలంటే ఒక మనిషి 100, 120. ఇది 5 రూపాయలతో చాలా మంది మాలాంటి డ్రైవర్లు, చాలా మంది పేదోళ్ళు, చాలా మంది తృప్తిగా తింటున్నారు సార్. ఈ 5 సంవత్సరాల్లో ఈ ఫుడ్ లేదు సార్.